నమస్కారం. అక్షరాల లోతుల్లోకి వెళ్లే మన ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం. నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన సాహితీ సంపద గురించి మాట్లాడుకోబోతున్నాం. అవును, చాలా ఆసక్తికరమైన టాపిక్ ఇది. మన దగ్గర ఈ చర్చకు రెండు ముఖ్యమైన ఆధారాలు ఉన్నాయి. ఒకటి ఆంధ్రపత్రికలో మా శర్మగారు రాసిన ఒక లోతైన సంపాదకీయం. అలాగే రెండోది ఒక అందమైన పుస్తకం ముఖచిత్రం. అవును, ఆ పుస్తకం పేరే అమరావతి కథలు. రచయిత సత్యం శంకరమంచిగారు. కరెక్ట్. ఈ విశ్లేషణ అసలు ఉద్దేశమేంటంటే కేవలం 50 ఏళ్లు మాత్రమే బతికిన ఒక రచయిత తన 100 కథలతో తెలుగు సాహిత్యంలో ఎలా చిరస్థాయిగా నిలిచిపోయారు అన్నది తెలుసుకోవడం. ఖచ్చితంగా. ఒక రచయిత దశాబ్దాల పాటు పాఠకులతో ఎలా మాట్లాడుతూనే ఉంటాడో తెలుసుకోవడం చాలా ముఖ్యం కదా. నిజమే. అసలు ఈ కథల ప్రస్తావన రాగానే నా మనసు నేరుగా 90ల నాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతోంది. ఆనాటి టీవీ రోజులు కదా. అవునవును. ముఖ్యంగా ఆ తరం వాళ్లకు ఈ కథలతో విడదీరరాని అనుబంధం ఉంది. 1994-95 ప్రాంతంలో జాతీయ దూరదర్శన్లో ఇవొచ్చాయి. హిందీ సీరియల్గా ప్రసారమయ్యాయప్పుడు. అవును. ఆ రోజుల్లో టీవీ అంటే ఇంటికి ఒక పెద్ద వేడుక లాంటిది. ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తు చేసుకోవాల్సిన విషయం ఒకటుంది. ఆ సీరియల్కు దర్శకత్వం వహించింది ఎవరంటే సాక్షాత్తు శ్యామ్ బెనేగల్ గారు. వావ్! జాతీయ స్థాయిలో అంత పేరున్న డైరెక్టర్. అంతేగదా. జాతీయ స్థాయిలో సమాంతర సినిమాకు ఆయన పెట్టింది పేరు. అలాంటి ఆయన కెమెరా పట్టుకుని కృష్ణానది ఒడ్డునున్న అమరావతికి రావడం ఒక చారిత్రక ఘట్టం. ఆ షూటింగ్ మొత్తం అమరావతిలోనే జరిగింది అంటారు. అవును, అక్కడే జరిగింది. ఒక తెలుగు కథాసంపుటిని తీసుకుని జాతీయ స్థాయి ప్రేక్షకుల కోసం హిందీలో ఒక దృశ్యకావ్యంగా మలచడమనేది మామూలు విషయం కాదు. ఆ కథల్లో ఉన్న సార్వజనీనత అలాంటిది మరి. సరే, అసలు ఇలాంటి పాత్రలకు ప్రాణం పోసిన సత్యం శంకరమంచిగారి నేపథ్యం ఒకసారి చూద్దాం. తప్పకుండా. ఆయన 1937 మార్చి 3న గుంటూరు జిల్లాలోని అమరావతిలో జన్మించారు. తల్లిదండ్రులు శేషమ్మ, కుటుంబరావుగారు. కాని ఆయన జీవితం పూలపాన్పు ఏమీ కాదు. చాలా చిన్న వయసులోనే ఆయన తన తల్లిదండ్రులను కోల్పోయారు. పాపం. ఆ తర్వాత బంధువుల దగ్గరే పెరిగారు. అవును. ఆయన చదువు ఏలూరులో సాగింది. ఆపై పై చదువుల కోసం హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లారు. ఇక్కడే మనం ఒక విషయం లోతుగా విశ్లేషించుకోవాలి. చెప్పండి. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోవడమంటే ఒక పిల్లవాడి మనసుపై ఎంత భారం పడుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా. ఎన్నో కష్టాలు చూసి ఉంటారు. ఒక మనిషి తీవ్రమైన బాధను అనుభవించినప్పుడే ఇతరుల బాధను లోతుగా అర్థం చేసుకోగలడు గదా. సత్యంగారి విషయంలో కూడా అదే జరిగింది. అంటే ఆ కష్టాలే ఆయనలోని రచయితను నిద్రలేపేయంటారో? అవును. ఆ చిన్ననాటి విషాదాలే ఆయనలోని సున్నితత్వాన్ని బయటకు తీశాయి. తన చుట్టూ ఉన్న మనుషుల కష్టాలను, వారి ప్రేమానురాగాలను ఆయన గమనించారు. ఆ తర్వాత ఆకాశవాణిలో కూడా పనిచేశారాయన. రేడియోలో పనిచేయడం వల్ల బహుశా ఆయనకు పదాలను పొదుపుగా వాడటం అలవాటై ఉంటుందేమో. నిజమే. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం చూస్తే ఆయన కేవలం తన సొంత పేరుతోనే రచనలు చేయలేదు. అవును. ఆయన కలంపేర్లు వింటే నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. శారదానాథ్, సాయిరాం లాంటి కలంపేర్లు వాడారు. అంతేకాదు, షేక్ జాన్సన్ శాస్త్రి అనే పేరుతో కూడా నాటకాలు రాశారు కదా. ఈ పేరు వినడానికే చాలా విలక్షణంగా ఉంది. ఒకే పేరులో 3 మతాల కలయిక కనిపిస్తోంది చూసారా. అవును. హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన పదాలు. ఇది ఆయన ఆలోచనా విధానానికి ఒక అద్దం లాంటిది. మతాలకు, కులాలకు అతీతంగా ఆలోచించే ఆయన అభ్యుదయ భావాలకు ఇదొక నిదర్శనం. సమాజాన్ని విభజించే గీతలను ఆయన ఒప్పుకోలేదని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ విశాల దృక్పథమే ఆయన అమరావతి కథల్లోని వివిధ వర్గాల పాత్రల్లో మనకు ప్రతిఫలిస్తోంది. ఇక ఈ కథల పుట్టుక గురించి మాట్లాడుకుంటే అదొక నాటకంలాగే అనిపిస్తోంది. అవును. 1975 నుంచి 77 మధ్యకాలంలో ఇవి ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురితమయ్యాయి. ఒకరోజు సాయంత్రం ఆంధ్రజ్యోతి సంపాదకులు పురాణం సుబ్రహ్మణ్య శర్మగారు సత్యంగారితో ఒక మాట అన్నారు. నువ్వు కథలు ఎందుకు రాయకూడదు అని కదా. అవును. ఆ చిన్న ప్రశ్నే ఈ 100 కథలకు నాంది పలికింది. ఆయన ప్రోత్సాహం లేకపోతే ఈ ఆణిముత్యాలు మనకు దక్కకపోయేవేమో. ఆ ప్రశ్న అడగగానే సత్యంగారు ఏమాత్రం తడుముకోకుండా వెంటనే తన మనసులో ఉన్న 4 కథలను అక్కడికక్కడే నోటితో చెప్పేశారట. ఒక రచయిత తన మెదడులో పాత్రలను ముందే ఎంత స్పష్టంగా తీర్చిదిద్దుకున్నాడో చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. అంతేకదా. అడగగానే నీళ్లలాగా కథలు బయటకు వచ్చాయి. ఈ కథల్లో నన్ను బాగా ఆకర్షించిన విషయమేంటంటే వీటి నిడివి. అవును. ఏ కథ ఒక్క పేజీకి మించదు.
అదే కదాశ్చర్యం. ఒక నవల రాయడం సులభమేమో కాని కేవలం ఒకే ఒక్క పేజీలో పాత్రను పరిచయం చేసి సమస్యను చూపి ముగింపివ్వడం చాలా కష్టం. ఇంత తక్కువ స్థలంలో అది ఎలా సాధ్యమైంది అంటారు? దీనికి సమాధానంగా మనం పాల్కురికి సోమనాథుడు చెప్పిన ఒక మాటను గుర్తు చేసుకోవాలి. అదేంటది? అల్పాక్షరాల అనల్పార్ధరచన అంటే చాలా తక్కువ అక్షరాలను ఉపయోగించి ఎంతో విశాలమైన అర్థాన్ని తీసుకురావడం. అద్భుతం. ఈ సూత్రాన్ని సత్యంగారు అక్షరాలా అమలు చేశారన్నమాట. అవును, ఈ ఒక్క పేజీ కథల్లో ఎక్కడ అనవసరమైన పదాలు ఉండవు, బోర్ కొట్టించే వర్ణనలు ఉండవు, అంతా తనే చెప్పేయకుండా కొన్ని విషయాలను పాఠకుల ఊహకే వదిలేశారు. పాఠకుల గుండెలకు నేరుగా గుచ్చుకునేలా సూటిగా చెప్పడం ఆయన శైలి. ఇక మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన మరో విషయముంది. ఆ పుస్తకం ముఖచిత్రం గురించే కదా, మాశర్మగారి సంపాదకీయంలో కూడా దీని ప్రస్తావన ఉంది. అవును, ఆ బొమ్మ చూస్తుంటే కళ్ళు పక్కకు తిప్పుకోలేము. శివుడు, పార్వతి, నంది ఆ బొమ్మలో జీవకళ ఉట్టిపడేలా కనిపిస్తున్నారు. ఇవి గీసింది సాక్షాత్తు బాపుగారు. ఆ గీతల్లోని స్పష్టత నేరుగా మనల్ని అమరావతి వీధుల్లోకి తీసుకెళ్తున్నట్లు అనిపిస్తుంది. సత్యంగారి అక్షరాలకు బాపుగారి బొమ్మలు తోడవడంతో ఈ పుస్తకానికి ఎనలేని పేరొచ్చింది. బాపుగారి గీతల్లో ఒక స్వచ్ఛమైన తెలుగుదనం దాగి ఉంటుంది. ప్రతి కథకు బాపుగారు వేసిన బొమ్మ కేవలం అలంకారం కాదు, అది ఆ కథ ఆత్మను పట్టి చూపించే ఒక అద్భుతమైన దృశ్యం. సత్యంగారి కథాశిల్పం, బాపుగారి చిత్రశిల్పం రెండూ ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి అని చెప్పొచ్చు. అక్షరం చిత్రం రెండూ గెలిచాయి. ముఖచిత్రం మీద ఉన్న శివపార్వతులు అమరావతికి, అక్కడి మనుషుల జీవితాలకు ప్రతీకులుగా నిలుస్తారు. ఖచ్చితంగా. ఇక పాత్రల విషయానికొస్తే ఇవన్నీ మనకి రోజూ ఏదో ఒక ఊరిలో తారసపడే మనుషుల్లాగే అనిపిస్తాయి. అవును, ఈ కథల్లో బిచ్చగాళ్లున్నారు, రాజులున్నారు, కామందులు, కసాయివాళ్లు, ఇలా అందరూ ఉన్నారు. పల్లెటూరి వాతావరణాన్ని ఆయన ఒక ఫోటోగ్రాఫర్లా రికార్డ్ చేశారు. ఆ ఊరి మట్టివాసన, అక్కడి మనుషుల కోపాలు, వాళ్ల నవ్వులు, కన్నీళ్లు అన్నీ ఈ కథల్లో కనిపిస్తాయి. నవరసాలను ఒకేచోట పేర్చినట్లుగా ఉంటాయి ఈ కథలో. నిజమైన సంఘటనలకు కొద్దిగా కల్పన జోడించి అద్భుతంగా మార్చేశారు. అందుకే ఈ కథల ప్రయాణం కేవలం తెలుగు నేలకే పరిమితం కాలేదు, ఆంగ్లంలోకి కూడా అనువాదమయ్యాయి. అవును, వరద అనే కథ ఇంగ్లీష్లో ఫ్లడ్గా ఎంతో ఫేమస్ అయింది. ఒక తెలుగు పల్లెటూరి కథ ప్రపంచస్థాయి పాఠకులను ఆకట్టుకోవడం వెనుక అందులోని సార్వజనీనత కారణం. కష్టం వచ్చినా, ఆకలి వేసినా అందరికీ ఒకేలా అనిపిస్తుంది కదా. నిజమే. అలాగే ఆయన వాడిన ఆ చిక్కని పచ్చని తెలుగుతనం కూడా మనం మర్చిపోకూడదు. ఆ మాండలికం, ఆ ఊరి వాడుక పదాలు కథకు మరింత సహజత్వాన్ని తీసుకొచ్చాయి. మొత్తంగా విశ్లేషించుకుంటే సత్యం శంకరమంచి ఒక మాటల మాంత్రికుడు. కేవలం 50 ఏళ్లు మాత్రమే జీవించిన అజరామరమైన సాహిత్యాన్ని సృష్టించారు. 1979లో ఈ అమరావతి కథల పుస్తకానికి రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం దీని విశిష్టతకు మరో నిదర్శనం. ఈ కథలు చదివితే పల్లెదనం, తెలుగు సంస్కృతి ఎప్పటికీ బతికే ఉంటాయనే నమ్మకం కలుగుతుంది కదా. ఖచ్చితంగా కలుగుతుంది. మరి ముఖ్యంగా సమయం లేదని పరుగులు తీసే ఈనాటి ఆధునిక జీవితంలో ఇలాంటి ఒక పేజీ కథలు చదవడం మనందరికీ ఎంతో అవసరం. ఒక్క పేజీ చదివినా జీవితానికి సంబంధించిన ఒక పెద్ద పాఠం నేర్చుకోవచ్చు. అదే ఈనాటి మన ముఖ్యమైన పాఠం. ఆనాటి పల్లె జీవనం గురించి మనం చాలా అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. అవును, ఈ ప్రయాణం చాలా ఉత్సాహంగా సాగింది. ముగింపుగా మనమొక ఆసక్తికరమైన విషయం ఊహించుకుందాం. చెప్పండి. ఆనాడు సత్యంగారు అమరావతి ఊరిని, అక్కడి మనుషులను చూసి 100 చిన్న కథలు రాశారు. ఒకవేళ ఈనాటి మన ఆధునిక పట్టణ జీవితాల గురించి, ఈ మొబైల్ ఫోన్ల యుగం గురించి ఎవరైనా 100 చిన్న కథలు రాస్తే అందులో ఎలాంటి పాత్రలుంటాయో ఒక్కసారి ఊహించుకుందాం. వావ్! ఆ పాత్రల మధ్య ఎలాంటి సంఘర్షణలుంటాయో ఆలోచిస్తుంటేనే భలే ఆసక్తికరంగా ఉంది. స్క్రిప్ట్ పెద్దాడ నవీన్.